అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటీవల చంద్రబాబు టికెట్ ప్రకటించడంతో నియోజకవర్గంలోని కార్యకర్తల జోష్ నెలకొంది. సుమారు 500 వాహనాల్లో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా నియోజకవర్గంతో కరువును దూరం చేయడానికి ఒక ప్రణాళికతో పనిచేస్తానని సురేంద్రబాబు స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగించడానికే కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం అభ్యర్థి కాలువ శ్రీనివాసులతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇవాళ పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యక్రమాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ, కాంగ్రెస్ చలో పాలమూరుతో పొలిటికల్ హీట్ పెరిగింది. మేడిగడ్డ అన్నారంలో బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి 200 మందితో వెళ్లనున్నారు. అనంతరం బ్యారేజీ దగ్గర బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇటు బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్కి కౌంటర్గా కాంగ్రెస్ పాలమూరు పర్యటనకు సిద్ధమైంది. అటు మరి కాసేపట్లో పాలమూరుకు బయలుదేరనున్నారు కాంగ్రెస్ నేతలు. చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేల బృందం బయలుదేరనుంది. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్లు బీజేపీలో చేరారు. కమలం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు లోక్నాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డిలు బీజేపీలో చేరారు. దేశ ఖ్యాతి, వికసిత భారత్ లక్ష్యం, పేదరిక నిర్మూలన కోసం ప్రధాని చేస్తున్న పనిని చూసి బీజేపీలో చేరుతున్నట్లు ఎంపీ రాములు స్పష్టం చేశారు. మరోవైపు మచ్చలేని మనిషి ఎంపీ రాములు అని ఈ సందర్భంగా తరుణ్ చుగ్ కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయం అని, అది మునిగిపోయిన పడవ